ఈ వీడియోలో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ గురించి తెలుసుకుందాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఒక సంక్షిప్తమైన చిన్నపాటి వివరణను ఒక్క పదంతో చెప్పడం. ఎలా అంటే చూడండి, ఎథిస్ట్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తి ఆయన ఏమంటారు? ఎథిస్ట్ అంటారు. ఇట్లా అన్నమాట. బ్లూ కలర్లో ఉన్నవి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. దేనికి? ఈ పింక్ కలర్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి. ఆమ్ని ప్రజెంట్, వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్, ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాడు, అటువంటి వాడిని ఆమ్ని ప్రజెంట్ అంటారు. అదేవిధంగా ఎమ్నీషియా అంటే పార్షియల్ ఆర్ టోటల్ లాస్ ఆఫ్ మెమరీ, పూర్తిగా కానీ పాక్షికంగా కానీ జ్ఞాపక శక్తిని కోల్పోవడాన్ని ఎమ్నీషియా అంటారు. అదేవిధంగా బయాలజీ అన్నాం అనుకోండి ఒక పదంతో, దాని అర్థం ఏంటి? స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్ అదనమాట. అదే థియాలజీ అంటే స్టడీ ఆఫ్ రిలీజియన్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేటివి ఎన్ని పదాలైనా ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆస్ట్రాలజీ అన్నామనుకోండి, అది దేని గురించి చెప్తుంది? స్టడీ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ స్టార్స్ ఆన్ హ్యూమన్ ఈవెంట్స్. ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ని ఆస్ట్రాలజీ అని ఒక పదంతో చెప్పడం జరిగింది. ఆటోక్రాట్ అంటే ఎవరు? వన్ విత్ అన్లిమిటెడ్ పవర్ అదనమాట. అదేవిధంగా ఆబ్స్ట్రిషియన్ అంటే ద డాక్టర్ హూ అటెండ్స్ టు చైల్డ్ డెలివరీ అని. అదేవిధంగా గైనకాలజిస్ట్, ఇది తెలిసిందే, ద డాక్టర్ హూ డీల్స్ విత్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ విధంగా ఒక్క పదంతో ఒక చిన్న సంక్షిప్తమైన సవివరణను ఒక పదంలో చెప్తే ఆ వివరణకు ఆ పదాలను వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని చెప్తాము. నెక్స్ట్ లింకర్స్ అండ్ కనెక్టర్స్ చాప్టర్ మొదలవుతుంది. ఇందులో దాదాపు 10 అంశాలు ఉన్నాయి. ఈ లింకర్స్ అండ్ కనెక్టర్స్ మీదనే 4 వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. చాలా ఇంపార్టెంట్ చాప్టరు. అందరూ తప్పనిసరిగా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.